హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, టీఎస్ లాస్ట్ సెట్ అండ్ పీజీఎల్ సెట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి విత్ లేట్ ఫీ 500 రూపీస్ తోటి ఈరోజు ఎండ్ ఆఫ్ ద డే వరకు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు సబ్మిట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పటివరకు ఎవరైతే సబ్మిట్ చేయలేదో, ఎవరైతే ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో మీరందరూ విత్ లేట్ ఫీ 500 రూపీస్ తోటి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోండి ఈరోజు ఎండ్ ఆఫ్ ది డే వరకు. ఓకేనా? రేపటి నుంచి అంటే మే 11వ తేదీ నుంచి అయితే ఎక్స్ట్రా 1000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఆ 1000 రూపీస్ అవాయిడ్ చేయాలనుకున్నట్లయితే ఈరోజు ఎండ్ ఆఫ్ ది డే వరకు విత్ లేట్ ఫీ 500 రూపీస్ తోటి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు సబ్మిట్ చేసుకోండి ఆన్లైన్లో. ఓకే? సో నార్మల్గా ఫీ స్ట్రక్చర్ ఇక్కడ మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు స్టూడెంట్స్. 3YDC అండ్ 5YDC కేటగిరీకి సంబంధించి, స్ట్రీమ్కి సంబంధించి ఓసీ అండ్ బీసీ కేటగిరీ వాళ్ళకు 900 రూపీస్ ఉంది. ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీ వాళ్ళకు 600 రూపీస్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు అంటే ఈరోజు ఎండ్ ఆఫ్ ది డే వరకు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు సబ్మిట్ చేసుకోవాలనుకున్నట్లయితే ఓసీ అండ్ బీసీ కేటగిరీ వాళ్ళు 900 రూపీస్ ప్లస్ 500 రూపీస్ టోటల్ 1400 రూపీస్ పే చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీ వాళ్ళు ఏమో 600 రూపీస్ ప్లస్ 500 రూపీస్ 1100 రూపీస్ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఎల్ఎన్ఎంకి సంబంధించి ఇక్కడ మీరు ఎక్స్ట్రా 500 రూపీస్ అయితే పే చేసుకోవాలి. ఓకే? రేపటి నుంచి అంటే మే 11వ తేదీ నుంచి అయితే ఎక్స్ట్రా 1000 రూపీస్ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ 1000 రూపీస్ని అవాయిడ్ చేయాలనుకున్నట్లయితే జస్ట్ ఈరోజు ఎండ్ ఆఫ్ ది డే వరకు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని విత్ 500 రూపీస్ తోటి మీరు ఎక్స్ట్రా అమౌంట్ 500 రూపీస్ తోటి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోండి. ఓకేనా? సో స్టూడెంట్స్, ఈరోజు మే 10వ తేదీ మీరు అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోవాలి. ఇదంతా కూడా మీరు అబ్జర్వ్ చేయండి, గమనించి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు సబ్మిట్ చేసుకోండి. ఓకేనా? సో ఇన్ఫర్మేషన్ నచ్చితే స్టూడెంట్స్ వీళ్ళు తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ.